హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో ఉసిరికాయ తొక్కు అంటారండి. ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు మనం. ఏంటి ఉసిరికాయతోనే అన్ని వెరైటీస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఉసిరికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి నేను మ్యాక్సిమం ఎక్కువగానే ఉసిరికాయని యూజ్ చేస్తానండి. ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. తడంతా పోయిన తర్వాత ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి. అంటే ఇందులో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేయాలి. మనం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఉసిరికాయలతో నేను ఆల్రెడీ ఉసిరికాయ క్యాండీస్, ఒరుగులు, ఉసిరికాయ పచ్చళ్ళు అవన్నీ చేశానండి. నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా గింజల్ని రిమూవ్ చేయాలన్నమాట. ఉసిరికాయని కట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. అది ఒకసారి మీకు చూపిస్తాను. ఇట్లా కనుపులు ఉంటాయండి ఉసిరికాయ దగ్గర. వాటికి కరెక్ట్గా మనం ఇట్లా నాటు పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అది గింజ నుంచి వేరైపోతుంది. చూసారా? ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. నేను కేజీ ఉసిరికాయలు తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీకు ఎక్కువ అవైలబుల్గా దొరికినాయి అనుకోండి, ఇప్పుడు ఇన్ కేసు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉసిరికాయలు దొరికితే సరే, లేదంటే నెక్స్ట్ టైం దొరికినా సరే మీరు ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది పాడేమవదు. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇప్పుడు చూపించబోయేది. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. వీటిని మనం ఒక గంటన్నర ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. ఎందుకంటే వీటిలో ఉండే చెమ్మ కొద్దిగా ఆరిపోతుంది కదా. మరి మనం తడిగా ఉన్నప్పుడే దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసామనుకోండి, అది మొత్తం కూడా ఎక్కువ వాటర్ లాగా వస్తుంది. కొద్దిగా క్లాత్ మీద వేసుకొని తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోండి చాలు. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ గిన్నెలో వేసి రఫ్గా గ్రైండ్ చేసుకుందాం. మరి మెత్తగా కూడా అవ్వదు మనం చేసినా కూడా. మనం కట్ చేసిన ముక్కలన్నిటినీ కలిపి ఇలానే మెత్తటి పేస్ట్ చేసేసుకొని ఇందులో ఏమైనా చిన్న చిన్న ఉసిరికాయ ముక్కలు ఉంటే వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఉసిరికాయలతో మనం ఏవైతే చేస్తామో ఉసిరికాయ పప్పు కానీ, ఉసిరికాయ చారు అండ్ ఉసిరికాయతో పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకోవచ్చు. ఈ పేస్ట్ వేసుకొని ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. లేదా ఉసిరికాయ తొక్కు పచ్చడి అంటారు కదా, డైరెక్ట్గా కారం కలిపి పెట్టుకుంటాం, అది చేసుకోవచ్చు. దీని ఫ్రెష్నెస్ పోకుండా ఉండడానికి దీంట్లో కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకోండి. దీనికి ప్రిజర్వేటివ్లా ఉంటుంది పసుపు. బ్యాక్టీరియా కానీ అలా ఏమి ఇందులో ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఉప్పు పసుపు కలిపేలాగా దీనికి పట్టించాలి. నేను చేత్తో కలుపుతున్నానండి. చేత్తోనే కలిపితేనే మంచిగా పడుతుంది అన్నమాట. ఇది బయట కాకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిది. చాలామంది తెలిసి కూడా తినరు. ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ వంటల్లోనైనా పులుపుకు బదులు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటికీ ఇలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఒక స్పూన్తో తీసుకోవడం, ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అన్నమాట. ఇది హెయిర్కి మంచిది, కళ్ళకి మంచిది, స్కిన్కి మంచిది. మీరు వాడడం మొదలు పెడితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. ఉసిరికాయని ఎక్కువ వాడాలనేది ఎందుకంటే అండి, సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ డి కానీ, సూర్యకిరణాలు కానీ ఏవైనా సరే ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేంత కెపాసిటీ ఉసిరికాయకే ఉంటుందంట. అందుకనే ఉసిరికాయని అర్కఫలం అని కూడా అంటారు. మీరు కూడా ఖచ్చితంగా ఇలా తయారు చేసుకొని ఇంట్లో వాడి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను ఈ పేస్ట్ తయారు చేసి పెట్టాను కదండి, ఇలానే చింతపండుతో పేస్ట్ కూడా తయారు చేశాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి కొంచెం నాకు వీలుగా ఉండేలాగా ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాను అనమాట. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.